నమస్కారం. వారాహి నవరాత్రి వైభవం ప్రసారానికి స్వాగతం. ఆధ్యాత్మిక చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భక్తి టీవీ తొలిసారిగా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని విశేష రీతిలో అష్టమాతృక స్వరూపాలలో అర్చించుకున్నాం. ఇక ఈరోజు చిట్ట చివరి రూపం వారాహి మహాదేవి. అమ్మవారు వారాహి మహాదేవి రూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నారు. ఈ రోజుతో కార్యక్రమం పరిపూర్ణం కాబోతోంది. మరి ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా మన ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీద ఆసీనులై ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ గడ్డమడుగు తేజస్వి శర్మ గారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వరాహావతారం ఒకటి. ఆ వరాహావతారానికి స్త్రీ రూపమే వారాహి. మరి వారాహి రూపంలో ఉన్నటువంటి ఆ మహాదేవి సాక్షాత్కరిస్తున్న ఈ శుభవేళలో వారాహి మహాదేవిని అర్చించడం ద్వారా, అలాగే సహస్రనామాలతో మనము ఆ నామాలను ఉచ్చరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది, అసలు వారాహీదేవికి ఉన్న విశిష్టత ఏమిటో ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గురువర్యులు తేజస్వి శర్మ గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. వారాహి నవరాత్రోత్సవాలలో చిట్ట చివరి రోజైనటువంటి 9వ రోజు నాడు మనం అందరం కూడా ఆ మహావారాహి దేవిని అర్చించుకోబోతున్నాం. 9 రోజులు చేసినటువంటి సాధనకు సిద్ధి కలిగేటువంటి రోజు ఈ రోజు. ఇన్నాళ్ళు దీక్షగా మనం అమ్మవారిని ఆరాధన చేసినందుకు గాను ఆ తల్లి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటువంటి రోజు. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందుకోవడానికి గాను ఉత్తమమైనటువంటి వారము, ఉత్తమమైనటువంటి తిథి, ఉత్తమమైనటువంటి కాలం కనుక పరమ పవిత్రమైనటువంటి మనస్సులో ఎటువంటి ఆలోచనలు కూడా రానివ్వకుండా ఆ తల్లిని మాత్రమే మనసులో నిలుపుకొని చక్కగా ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహావారాహి అంటే లలితా త్రిపుర సుందరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. ఈ తల్లి యొక్క అధీనంలోనే బ్రహ్మాండ కోట్లలో ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తులు కూడా ఉంటాయని చెప్పని మనకి లలితోపాఖ్యానం అనేటువంటి గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నది. ఈ తల్లి కిరిచక్రము అనేటువంటి రథమును ఆరోహణ చేసి ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. కిరి అంటే వరాహము, అంటే వరాహాలు పూంచినటువంటి రథం మీద ఆ తల్లి ఆరోహణ చేసి ఉంటుందిట. ఆయా కాలాలకి తగినట్టుగా విభిన్నమైనటువంటి వాహనాలను కూడా తనకు అనుకూలంగా ధరిస్తూ వహిస్తూ ఉంటుంది ఈ తల్లి. ఈ తల్లి వహించేటువంటి వాహనములు గరుక్మంతుడు, అదే ప్రకారంగా వరాహములు పూంచినటువంటి రథము, వీటితో పాటుగా పులి, సింహము, ఇట్లా మహిషము, అనేకమైనటువంటి వాహనాలను తెలియజేశారు. అన్నిటిలోకి కూడా సింహవాహనం అమ్మవారికి అత్యంత ప్రధానమైనటువంటి వాహనం. దీనికి వజ్రఘోషము అనేటువంటి పేరు ఉంది. ఈ తల్లి 8 భుజములతో ప్రకాశిస్తూ తన అంకపీఠమందు తనకు అత్యంత ప్రియపాత్రమైనటువంటి చండోచ్చుడు అనేటువంటి పుత్రుణ్ణి కూర్చోబెట్టుకొని మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందని చెప్పారు. అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నప్పటికి కూడా వారాహీదేవికి ప్రధానంగా చెప్పబడినటువంటి ఆయుధాలు 2. ఒకటి ముసలము, 2 హలము. ముసలం అంటే రోకలి, హలం అంటే నాగలి. ఈ రెండింటిని బట్టే అమ్మవారి తత్వాన్ని మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అంటే వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి దైవము, మనందరికి కూడా ఆహారం నోట్లోకి వెళ్ళడానికి గాను ఉపకరించేటువంటి దైవము, ధాన్య సంపద అనుగ్రహించేటువంటి తల్లి. మహార్ణవే నిపతితా ముద్ధరింతిం వసుంధరాం మహాదంశ్రాం మహాకాయాం నమామి ఉన్మత్త భైరవీం అని చెప్పబడినట్లుగా రసాతనంలో మునుగుతున్నటువంటి పృథ్విని, భూమిని పైకి తన దంష్ట్రాగ్రముల మీద నిలబెట్టి తీసుకొచ్చినటువంటి పరాశక్తి మహావారాహి. ఆవిడ భూమిని ఉద్ధరించింది. అందుకనే ఆ భూమి ఎప్పుడు కూడా శిష్యశ్యామలంగా ఉండటానికి గాను ఉపకరిస్తుంది ఆ తల్లి. అటువంటి విభిన్నమైనటువంటి ఆయుధములలో ఈ 2 ఆయుధములు కూడా ధాన్య సంపదను ఆ తల్లి అనుగ్రహిస్తుందని చెప్పని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ ధాన్య సంపద వల్లే ధనం కూడా మనందరికి కూడా లభిస్తుంది కనుక వారాహీదేవిని లక్ష్మీ వారాహి అనే నామంతో కూడా మనం అందరం సేవించుకుంటూ వస్తున్నాం. స్తంభన శక్తిగా మంత్రశాస్త్ర గ్రంథాలు పేర్కొంటూ వస్తున్నాయి. ఏది మనకు ప్రతికూలంగా ఉంటుందో దాన్ని స్తంభింపజేసి మనకు అనుకూలమైనటువంటి వాటిని కూడా ఆకర్షించి అందించేటువంటి దైవం వారాహీదేవి. అందుకని చేతిలో ఉండేటువంటి నాగలితో అవసరమైనటువంటి వాటిని కూడా ఆకర్షిస్తుందని, చేతిలో ఉండేటువంటి రోకలితో అనవసరమైనటువంటి వాటన్నిటి కూడా స్తంభింపజేస్తుందని చెప్పని తెలియజేశారు. అంటే ఆసురీ శక్తులనేమో మర్ధిస్తుంది, ఆసురేతర శక్తులు అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఈ తల్లి. ఇలా ఈ అమ్మవారు అనేక విధాలైనటువంటి శ్రేయస్సును చేకూరుస్తుంది అని చెప్పని మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి వివాదాలున్నా, సొంత ఇంటి కల నెరవేరాలన్నా, లిటిగేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, వైద్యులు కూడా నిర్ధారించకుండా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉన్నా,
గాలి ధూళి లాంటి దోషాలు ఏమన్నా కలుగుతున్నా, అమ్మో ఈ కష్టం నుంచి నేను తరిస్తానో లేదో అనేటువంటి బెంగ భయము భ్రాంతి కలుగుతున్నా, ఒక మంచి దారి ఏర్పడడానికి వాటిలో మనం విజయాల్ని సొంతం చేసుకోవడానికి ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తల్లి యొక్క అనుగ్రహం మనకు తోడ్పాటు అవుతుంది. మానవ ప్రయత్నం చేస్తూ అమ్మవారిని కనుక చక్కగా అర్చించినట్లయితే ప్రతి దాంట్లోనూ కూడా మనం విజయాల్ని సొంతం చేసుకోగలుగుతాం. ఈ తల్లి మనలో ఉండేటువంటి మనస్సుకు ప్రతీక. మనయేవ కారణం బంధమోక్షయో అని చెప్పని ప్రమాణం. త్రిపురా సిద్ధాంతాన్ని అనుసరించి మనస్సే వారాహీదేవి. కనుక మనస్సుని మనం అదుపులో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతాం, మోక్షం దాకా వెళ్ళగలుగుతాం. ఈ మనస్సుని విశృంఖలంగా వదిలేసినట్లయితే ఇది ఈ సంసార వ్యాపారాల్లో రంపటాల్లో మనం పడి తిరగడానికి గాను ప్రధానమైనటువంటి హేతు అవుతుంది. అటువంటి ఆ మనస్సుని స్వాధీనంలో ఉంచుకునేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి ఆ తల్లిని మనం ఆశ్రయించినట్లయితే కనుక మనకి మోక్షం అత్యంత చేరువుగా ఉంటుంది. ఇవిడ సైన్యాధ్యక్షురాలు అంటానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. మనలో ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సైన్యాలు. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు ఇలా చేయి అలా చేయి అని శాసించేటువంటిది మనస్సు. కనుక ఆ మనస్సే ఈ వారాహీదేవి. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఈ ఇంద్రియములన్నీ కూడా మన అదుపులో ఉంటాయి, మనస్సు కూడా చక్కగా మన అధీనంలో స్వాధీనంలో ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా విజయాల్ని సొంతం చేసుకోగలుగుతాం. అటువంటి ఈ వారాహీదేవి మహావారాహిగా, లఘువారాహిగా, స్వప్నవారాహిగా, కిరాత వారాహిగా, అనేకమైనటువంటి ధూమ్రవారాహిగా విచిత్ర విశేషమైనటువంటి రూపాల్లో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారికి దృష్టి దోషం కూడా కలగదు. అంతటి విశేషమైనటువంటి అమ్మవారిని ఇప్పుడు మనం అందరం కూడా సహస్రనామార్చనాపూర్వకంగా సేవించుకుందాం. ఈ 9 రోజుల్లోనూ మనం మొదటి 8 రోజుల్లో కూడా మాతృగణంతో కూడినటువంటి వారాహీదేవిని సేవించాం. ఇప్పుడు ప్రత్యేకంగా మహావారాహి అమ్మవారిని సహస్రనామాలతో అర్చించుకుంటున్నాం. ఇక్కడ సహస్రము అంటే అనంతము, విస్తారంగా అమ్మవారి యొక్క మనస్సు ఉప్పొంగి మనం కోరుకునేటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహించే విధంగా అర్చన చేసుకుంటున్నాం అని చెప్పని దీని అర్థం. కనుక చక్కగా దేవతా మందిరంలో దీపారాధన చేయండి, ధూపం వేయండి, నైవేద్యాన్ని సిద్ధంగా పెట్టుకోండి. నాతో పాటు మీరు కూడా అమ్మవారి యొక్క నామాలను అనుసంధానం చేయండి. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ వారాహి సహస్రనామ స్తోత్రానికి ముందుగా లలిత ఉపాఖ్యానంలో చెప్పబడినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి 12 నామాలను మీ అందరి చేత కూడా నేను చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ 12 నామాలు చాలా విశేషమైనటువంటివి. పంజరంలో ఉన్నటువంటి చిలక ఎంత సురక్షితంగా ఉంటుందో ప్రతినిత్యం కూడా ఈ వారాహి సంబంధమైనటువంటి 12 నామాలను కనుక స్మరణ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటి వలయంలో ఆ వ్యక్తి ఉంటాడు అని చెప్పని దీనికి ఫలశ్రుతిని కూడా తెలియజేశారు. అటువంటి ఆ 12 నామాలతో ముందు అమ్మవారిని అర్చించి తర్వాత సహస్రనామంతో అమ్మవారిని సేవించుకుందాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. పంచమ్యై నమః. పంచమ్యై నమః. దండనాదాయై నమః. దండనాదాయై నమః. సంకేతాయై నమః. సంకేతాయై నమః. సమయేశ్వర్యై నమః. సమయేశ్వర్యై నమః. సమయ సంకేతాయై నమః. సమయ సంకేతాయై నమః. వారాహ్యై నమః. వారాహ్యై నమః. స్తోత్రిణ్యై నమః. స్తోత్రిణ్యై నమః. శివాయై నమః. శివాయై నమః. వార్తాళ్యై నమః. వార్తాయై నమః. మహాసేనాయై నమః. మహాసేనాయై నమః. ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. హరిఘ్నే నమః. హరిఘ్నే నమః. వారాఖ్యై నమః. వారాఖ్యై నమః. వామన్యై నమః. వామన్యై నమః. వామాయై నమః. వామాయై నమః. వరళాయై నమః. వగళాయై నమః. వాసవ్యై నమః. వాసవ్యై నమః. వసవే నమః. వసవే నమః. వైదేహ్యై నమః. వైదేహ్యై నమః. వీరసువే నమః. వీరసువే నమః. బాలాయై నమః. బాలాయై నమః. వరదాయై నమః. వరదాయై నమః. విష్ణువల్లభాయై నమః. విష్ణువల్లభాయై నమః. వందితాయై నమః. గౌతాయై నమః. వసుదాయై నమః. వసుధాయై నమః. వస్యాయై నమః. వస్యాయై నమః. వ్యత్యాసాయై నమః. వ్యత్యాసాయై నమః. వంచిన్యై నమః. వంచిన్యై నమః. బలాయై నమః. బలాయై నమః. వసుంధరాయై నమః. వసుంధరాయై నమః. వీతిహోత్రాయై నమః. నీతిహోత్రాయై నమః. వీతరాగాయై నమః. నీతరాగాయై నమః. విఘాయస్యై నమః. వినాయస్యై నమః. గర్వాయై నమః. గర్వాయై నమః. ఘనప్రియాయై నమః. ఘనప్రియాయై నమః. కామ్యాయై నమః. కామ్యాయై నమః. కమలాయై నమః. కమలాయై నమః. కాంచై నమః. కాంచై నమః. రమాయై నమః. రమాయై నమః. ధూమ్రాయై నమః. ధూమ్రాయై నమః. కపాలిన్యై నమః. కపాలిన్యై నమః. వామాయై నమః. వామాయై నమః. కురుకుల్లాయై నమః. కురుకుల్లాయై నమః. కళావత్యై నమః. కళావత్యై నమః. యామ్యాయై నమః. యామ్యాయై నమః. ఆగ్నేయై నమః. ఆగ్నేయై నమః.
धरायै नमः धन्यायै नमः धर्मिण्यै नमः ध्यायिन्यै नमः ध्रुवायै नमः धृत्यै नमः लक्ष्म्यै नमः जयायै नमः तुष्ट्यै नमः शक्त्यै नमः मेधायै नमः तपस्विन्यै नमः वेदायै नमः जयायै नमः कृत्यै नमः कान्त्यै नमः स्वाहायै नमः शान्तायै नमः दमायै नमः रक्तायै नमः लज्जायै नमः मत्यै नमः स्मृत्यै नमः निद्रायै नमः तन्त्रायै नमः गौर्यै नमः शिवायै नमः स्वधायै नमः चण्ड्यै नमः दुर्गायै नमः अभयायै नमः भीमायै नमः भाषायै नमः भयानकायै नमः भूधरायै नमः भयावहायै नमः भीरवे नमः भैरव्यै नमः भयङ्करायै नमः पट्यै नमः गुज्जुरायै नमः घोषणायै नमः घोरायै नमः घोषिण्यै नमः घोनसंयुतायै नमः घनायै नमः अघनायै नमः गर्घरायै नमः घोनयुक्तायै नमः अघनासिन्यै नमः पूर्वायै नमः आग्नेयै नमः याम्यै नमः वायव्यै नमः उत्तरायै नमः वारुण्यै नमः ऐशान्यै नमः ऊर्ध्वायै नमः अधस्थितायै नमः पृष्ठायै नमः दक्षायै नमः अग्रगायै नमः वामगायै नमः नाभिगायै नमः बृहदन्धकारायै नमः अर्कगायै नमः स्वर्गगायै नमः पातालगायै नमः भूमिगायै नमः ऐं नमः श्रियै नमः प्रियै नमः क्लीं नमः तीर्थायै नमः गत्यै नमः प्रीत्यै नमः त्रयै नमः गिरे नमः कलायै नमः अव्ययायै नमः रुग्रूपायै नमः यजुरूपायै नमः सामरूपायै नमः परायै नमः पोत्रिण्यै नमः उदम्बरायै नमः गदाधारिण्यै नमः असिधारिण्यै नमः शक्तिधारिण्यै नमः चापधारिण्यै नमः ईशुधारिण्यै नमः शूलधारिण्यै नमः चक्रधारिण्यै नमः सृष्टिधारिण्यै नमः जरत्यै नमः युवत्यै नमः बालायै नमः चतुरङ्गबलोत्कटायै नमः सत्यायै नमः अक्षरायै नमः अतिमेधायै नमः धात्रे नमः पोत्रे नमः परायै नमः पटवे नमः क्षेत्रज्ञायै नमः कंपिन्यै नमः ज्येष्ठायै नमः दुरादर्शायै नमः दुरन्धरायै नमः मालिन्यै नमः मात्रे नमः माननीयायै नमः मनस्विन्यै नमः
మదోత్కటాయై నమః మన్యుకర్యై నమః మనురూపాయై నమః మనోజవాయై నమః మేధస్విన్యై నమః మధ్యదాయై నమః మధుపాయై నమః మంగళాయై నమః అమరాయై నమః మాయాయై నమః మాత్రే నమః అమరాయై నమః మృడాన్యై నమః మహిళాయై నమః మూర్త్యై నమః మహాదేవ్యై నమః మోహహర్యై నమః మంజవే నమః మృత్యుంజయాయై నమః అమలాయై నమః మాంసలాయై నమః మానవాయై నమః మూలాయై నమః మహారాత్రే నమః మదాలసాయై నమః మృంగాంకాయై నమః మీనగాయై నమః మహిషగ్నే నమః మదంతికాయై నమః మూకశాపహాయై నమః మృషాభాషాపహాయై నమః మోఘాపహాయై నమః మదాపహాయై నమః మృత్యపపాహాయై నమః మృత్యపపాహాయై నమః మలాపహాయై నమః సింహాసనాయై నమః వృక్షాననాయై నమః మహిషాననాయై నమః వ్యాఘ్రాననాయై నమః క్రోడాననాయై నమః ధున్యై నమః ధరణ్యై నమః ధారిణ్యై నమః ధేనవే నమః ధరిత్రే నమః ధావన్యై నమః భవాయై నమః ధర్మధన్వాయై నమః ధన్యపరాయై నమః ధాన్యప్రదాయై నమః ధరాప్రదాయై నమః పాపనాశిన్యై నమః రిపునాశిన్యై నమః వ్యాధినాశిన్యై నమః సిద్ధిదాయిన్యై నమః కళారూపిణ్యై నమః కాష్టారూపిణ్యై నమః క్షమారూపిణ్యై నమః పక్షరూపిణ్యై నమః అహోరూపిణ్యై నమః త్రుటిరూపిణ్యై నమః శ్వాసరూపిణ్యై నమః సంవృద్ధాయై నమః సుభుజాయై నమః రౌద్రే నమః రాధాయై నమః రాగాయై నమః రమాయై నమః శరణ్యై నమః రమాయై నమః రక్షిణ్యై నమః రవిమధ్యగాయై నమః రజన్యై నమః రమణ్యై నమః రేవాయై నమః రంజిన్యై నమః రంజన్యై నమః రమాయై నమః రోషాయై నమః రోషవత్యై నమః రూక్షాయై నమః కరిరాజ్యప్రదాయై నమః వ్రతాయై నమః రూక్షాయై నమః రూపవత్యై నమః రస్యాయై నమః రుద్రాణ్యై నమః రణపండితాయై నమః గంగాయై నమః యమునాయై నమః సరస్వత్యై నమః సప్తమ్యై నమః మధ్వే నమః గండక్యై నమః తుంగభద్రాయై నమః కావేర్యై నమః కౌశిక్యై నమః వటవే నమః ఖట్వాయై నమః ఉరగవత్యై నమః
చారాయై నమః సహస్రాక్షై నమః ప్రతర్ధనాయై నమః సర్వజ్ఞాయై నమః శాంకర్యై నమః శాస్త్రై నమః జటాధారిణ్యై నమః అయోరదాయై నమః యావత్యై నమః సౌరభ్యై నమః కుబ్జాయై నమః వక్రతుండాయై నమః వదోధ్యతాయై నమః చంద్రాపీడాయై నమః వేదవేద్యాయై నమః సంగిన్యై నమః నీలలోహితాయై నమః ధ్యానాతీతాయై నమః అపరిచ్ఛేద్యాయై నమః మృత్యురూపాయై నమః త్రివర్గదాయై నమః అరూపాయై నమః బహురూపాయై నమః నానారూపాయై నమః నటనాయై నమః వృషాకపయే నమః వృషారూఢాయై నమః వృషేస్యై నమః వృషవాహనాయై నమః వృషప్రియాయై నమః వృషావర్తాయై నమః వృషపర్వాయై నమః వృషాకృత్యై నమః కోదండిన్యై నమః నాగచూడాయై నమః చక్షుష్యై నమః పరిమార్తికాయై నమః దుర్వాసాయై నమః దేవ్యై నమః దురావాసాయై నమః దుర్గాయై నమః రాధాయై నమః దుఃఖహంత్రై నమః దురారాధ్యాయై నమః దవీయస్యై నమః దరీయస్యై నమః దురావాసాయై నమః దుఃఖహరహస్తాయై నమః దుఃప్రకంపాయై నమః ద్రుహిణ్యై నమః శుభేన్యై నమః రమణ్యై నమః శ్యామాయై నమః మృగతాపిన్యై నమః వ్యాధతాపిన్యై నమః అర్ఘతాపిన్యై నమః దుర్గాయై నమః తార్క్ష్యై నమః పాశుపత్యై నమః కౌనప్యై నమః ఉనపాశనాయై నమః కపర్ధిన్యై నమః కామకామాయై నమః కమనీయాయై నమః కలోజ్వలాయై నమః కాసావహకృతే నమః కారకాంత్యై నమః కంబుకంఠ్యై నమః కృతాగమాయై నమః కర్కణాయై నమః కాంతాయై నమః కల్పాయై నమః అకల్పాయై నమః కటంకటాయై నమః శ్మశాననిలయాయై నమః భిన్నాయై నమః గజారూఢాయై నమః గజపహాయై నమః తత్ప్రియాయై నమః తత్పరాయై నమః రమాయై నమః స్పర్శానవే నమః కాలవంచిన్యై నమః శాఖాయై నమః విశాఖాయై నమః గోశాఖాయై నమః సుశాఖాయై నమః శోకనాశిన్యై నమః వ్యంగ్యాయై నమః శుభాంగాయై నమః వామాంగాయై నమః నీలాంగాయై నమః అనంగరూపిణ్యై నమః
సాంగోపాంగాయై నమః సారంగాయై నమః రంగరూపిణ్యై నమః భద్రాయై నమః సుభద్రాయై నమః భద్రాక్షే నమః సింహికాయై నమః వినతాయై నమః ఆదిత్యై నమః బుధాయై నమః అవధ్యాయై నమః సుపద్యాయై నమః గద్యప్రియాయై నమః పద్యప్రియాయై నమః ప్రసవే నమః చర్చికాయై నమః భోగవత్యై నమః అంబాయై నమః సారస్యై నమః నవాయై నమః నట్యై నమః యోగిన్యై నమః పుష్కళాయై నమః అనంతాయై నమః పరాయై నమః సాంఘ్నే నమః సత్యై నమః సత్యై నమః నిమ్నగాయై నమః నిమ్ననాభ్యై నమః సహిష్ణవే నమః జాగృత్యై నమః లిప్త్యై నమః గమమయై నమః గమాయై నమః దండాయై నమః ఉద్దండిన్యై నమః నాయికాయై నమః దీపిన్యై నమః దాపిన్యై నమః ధాత్రే నమః దక్షకన్యాయై నమః గమ్యాయై నమః దరదే నమః దాహిన్యై నమః ద్రవిణ్యై నమః ధర్యై నమః దండిన్యై నమః దండనాయికాయై నమః దానప్రియాయై నమః దోషహంత్యై నమః దుఃఖనాశిన్యై నమః దోషదాయి నమః దోషకృతే నమః దోగ్ధ్రే నమః దోహత్యై నమః దేవికాయై నమః అధనాయై నమః దర్వీకర్యై నమః దుర్వలితాయై నమః దోర్యుగాయై నమః అద్వయవాదిన్యై నమః చరాయై నమః అచరాయై నమః అనంతాయై నమః వృష్ట్యై నమః ఉన్మత్తాయై నమః కమలాయై నమః అలసాయై నమః ధారిణ్యై నమః తారకాంతకాయై నమః పరమాత్మనే నమః కుబ్జలోచనాయై నమః ఇందవే నమః హిరణ్యకవచాయై నమః వ్యవస్థాయై నమః వ్యవసాయికాయై నమః ఈశనందాయై నమః నద్యై నమః నాభ్యై నమః యక్షిణ్యై నమః సర్పిణ్యై నమః వర్యై నమః సుధాయై నమః సురాయై నమః విశ్వసహాయై నమః సువర్ణాయై నమః అంగదదారిణ్యై నమః జనన్యై నమః ప్రీతిభాగేశ్యై నమః సామ్రాజ్ఞే నమః సంవిదే నమః ఉత్తమాయై నమః అమేయాయై నమః అరిష్టదమన్యై నమః పింగళాయై నమః అంగదారిణ్యై నమః చాముండాయై నమః ప్లావిన్యై నమః హాలాయై నమః బృహతే నమః జ్యోతిషే నమః ఉరుక్రమాయై నమః సుగ్రీవాయై నమః అవ్యవాహాయై నమః ప్రలాపిన్యై నమః నమస్యాయై నమః మఘవంత్యై నమః జ్యేష్ఠాయై నమః శిశిరాయై నమః జ్వాలిన్యై నమః రుచ్యై నమః శుక్లాయై నమః శుక్రాయై నమః శుచాయై నమః శోకాయై నమః
దిక్కే నమః వేక్కే నమః పిక్కే నమః భక్కే నమః త్రక్షరాయై నమః నభోయాన్యై నమః సుప్రతీకాయై నమః విభావర్యై నమః గీర్వతాయై నమః గుర్విణ్యై నమః గన్వాయై నమః గురవే నమః గురుధర్యై నమః గయాయై నమః గంధర్వ్యై నమః గణికాయై నమః సుందరాయై నమః గారుడాయై నమః గోపికాయై నమః అగ్రగాయై నమః గణేశ్యై నమః కామిన్యై నమః గంధాయై నమః గవ్యై నమః గర్జితాయై నమః కాణన్యై నమః కోణాయై నమః గోరక్షాయై నమః కోవిదాంగత్యై నమః క్రాంతిక్యై నమః కృతికృతే నమః గోష్ఠ్యై నమః గర్భరూపాయై నమః గణైషిణ్యై నమః పారంకర్యై నమః పాంచనదాయై నమః బహురూపాయై నమః విరూపికాయై నమః ఊహాయై నమః దురూహాయై నమః సమ్మోహాయై నమః మోహహారిణ్యై నమః యజ్ఞ విగ్రహిణ్యై నమః యజ్ఞాయై నమః మాయజూకాయై నమః యశస్విన్యై నమః అగ్నిష్ఠోమాయై నమః అత్యగ్నిష్ఠోమాయై నమః వాజపేయాయై నమః షోడస్యై నమః పౌండరీకాయై నమః అశ్వమేధాయై నమః రాజసూయాయై నమః నాభసాయై నమః స్విష్టకృతే నమః బాఘవే నమః సౌవర్ణాయై నమః గోసవాయై నమః మహావ్రతాయై నమః విశ్వజితే నమః బ్రహ్మయజ్ఞాయై నమః ప్రజాపత్యాయై నమః శిలాయవాయై నమః అశ్వక్రాంతాయై నమః రథక్రాంతాయై నమః విష్ణుక్రాంతాయై నమః విభావసే నమః సూర్యక్రాంతాయై నమః బలివిదే నమః నాగయజ్ఞాగాయై నమః సావిత్రే నమః అర్ధసావిత్రే నమః సర్వతోభద్రవారుణాయై నమః ఆదిత్యమయాయై నమః గోదోహాయై నమః గవామయనాయై నమః మృగామయాయై నమః సర్పమయాయై నమః కాలవిఘ్నాయై నమః కౌండిన్యాయై నమః ఉపనాగహలాయై నమః అగ్నివిదే నమః ద్వాదశహస్తాయై నమః ప్రాంశవే నమః సోమాయై నమః విదాయై నమః హనాయై నమః అశ్వప్రతిగ్రహాయై నమః బాహ్యరతాయై నమః బుద్ధ్యై నమః రాజ్ఞై నమః సర్వస్వదక్షిణాయై నమః దీక్షాయై నమః సోమాఖ్యాయై నమః సమిదాహ్వాయై నమః కటాయనాయ నమః గోదాహాయై నమః స్వాహాకారాయై నమః తనూనపాతే నమః దండాయై నమః పురుషాయై నమః మేధాయై నమః సేనాయై నమః వజ్రాయై నమః విషవే నమః యమాయై నమః అంగీరసే నమః
గంగాయే నమః వేరుండాయే నమః చాంద్రాయణ పరాయణాయే నమః జ్యోతిష్ఠోమాయే నమః బుధాయే నమః వర్షాయే నమః నందాఖ్యాయే నమః పౌర్ణమాసికాయే నమః గజ ప్రతిగ్రహాయే నమః రాత్రే నమః సౌరభాయే నమః శాంకలాయనాయే నమః సౌభాగ్యకృతే నమః హరీషాయే నమః వైతలాయనాయే నమః రామఠాయే నమః శోచిష్కర్షే నమః నాచికేతనాయే నమః శాంతికృతే నమః పుష్టికృతే నమః వైనతేయాయే నమః ఉచ్చాటనాయే నమః వశీకరణాయే నమః మారణాయే నమః త్రైలోక్యమోహనాయే నమః వీరాయే నమః కందర్పబలశాసనాయే నమః శంఖచూడాయే నమః గజఛాయాయే నమః రౌద్రాఖ్యాయే నమః విష్ణుక్రమాయే నమః భైరవ్యై నమః కవహాఖ్యాయే నమః అవభృదాయే నమః అష్టకపాలకాయే నమః సౌషట్రూపిణ్యే నమః ఔషట్రూపిణే నమః వషట్కారాయే నమః పాకసంస్థాయే నమః పరిశ్రిత్యై నమః శమనాయై నమః నరమేధాయై నమః కారీర్యై నమః రత్నతాటంకాయై నమః సౌత్రామణ్యై నమః వారునందాయై నమః వార్హస్పత్యాయై నమః పలంకమాయై నమః ప్రచేతసే నమః సర్వస్వధరాయై నమః గజభేదాయై నమః కరంబకాయై నమః అవిసంస్థాయై నమః సోమసంస్థాయై నమః పాకసంస్థాయై నమః గృన్మత్యై నమః సదయాయై నమః సూర్యాయై నమః చమసే నమః శృచే నమః శృవాయై నమః మోక్షణ్యై నమః చపలాయై నమః మందవ్యై నమః మేదిన్యై నమః యూపాయై నమః ప్రాగ్వంశాయై నమః కుంచికాయై నమః రస్మయే నమః అంశవే నమః స్తోభాయై నమః వారుణ్యై నమః ఉత్యై నమః పవయే నమః రుద్రాయై నమః ఆప్తోర్యామాయై నమః ద్రోణకలశాయై నమః మైత్రావరుణాయై నమః అశ్వినాయై నమః పాత్నీవ్రతాయై నమః మంద్యై నమః ఆర్యోజనాయై నమః ప్రతిపస్థానాయై నమః శుక్రాయై నమః సామిధేన్యై నమః సమిధే నమః సామాయై నమః హోత్రే నమః అదర్వవే నమః ఉద్గాత్రే నమః నేష్ట్రే నమః యోదరికాయై నమః అగ్నీంద్రాయై నమః అచ్చావకాయై నమః అష్టావచే నమః గ్రావస్తుతే నమః కృతర్థకాయై నమః సుబ్రహ్మణ్యాయై నమః బ్రహ్మణ్యాయై నమః మైత్రావారుణ్యాయై నమః వారుణ్యాయై నమః
ప్రస్తోత్రే నమః ప్రతిపస్తాతే నమః యజమానాయే నమః ధ్రువస్త్రికాయే నమః అమిక్షాయే నమః వృషదాధ్యాయే నమః హవ్యాయే నమః కవ్యాయే నమః చరవే నమః పయసే నమః జుహుతే నమః వృషభృతే నమః బ్రహ్మణే నమః దశాయే నమః దరేతరాయే నమః దాస్మిన్యే నమః పురోడాశాయే నమః బహుశీర్షకాయే నమః ప్రోక్షణ్యై నమః బ్రహ్మయజ్ఞిన్యై నమః అగ్నిజిహ్వాయై నమః దర్భరోమాయై నమః బ్రహ్మశీర్షాయై నమః మహోదర్యై నమః అమృతప్రాశికాయై నమః నారాయణ్యై నమః నగ్నాయై నమః దిగంబరాయై నమః ఓంకారిణ్యై నమః చతుర్వేదరూపిణ్యై నమః శృత్యై నమః అలంబనాయై నమః అష్టాదశభుజాయై నమః రమ్యాయై నమః సత్యాయై నమః గగనచారిణ్యై నమః భీమవక్త్రాయై నమః కీర్త్యై నమః ఆకృష్ణాయై నమః పింగళాయై నమః కృష్ణమూర్ధాయై నమః మహామూర్ధాయై నమః ఘోరమూర్ధాయై నమః భయాననాయై నమః ఘోరాననాయై నమః ఘోరజిహ్వాయై నమః ఘోరరావాయై నమః మహావ్రతాయై నమః దీప్తాస్యాయై నమః దీప్తనేత్రాయై నమః చండప్రకరణాయై నమః జట్యై నమః సురభ్యై నమః సౌలభ్యై నమః వీచ్యై నమః ఛాయాయై నమః సంధ్యాయై నమః మాంసాయై నమః కృష్ణాయై నమః కృష్ణాంబరాయై నమః కృష్ణచారిణ్యై నమః వల్లభాయై నమః త్రాసిన్యై నమః మోహిన్యై నమః వేశ్యాయై నమః మృత్యురూపాయై నమః భయాపహాయై నమః భీషణాయై నమః దానవేంద్రగ్నే నమః కల్పకర్తాయై నమః క్షేంకర్యై నమః అభయాయై నమః పృథ్వే నమః సాధ్వే నమః కేశిన్యై నమః వ్యాధిహాయై నమః జన్మహాయై నమః అక్షోభ్యాయై నమః ఆహ్లాదిన్యై నమః కన్యాయై నమః పవిత్రాయై నమః రూపిణ్యై నమః శుభాయై నమః కన్యాదేవ్యై నమః సురాదేవ్యై నమః భీమాదేవ్యై నమః మదంతికాయై నమః శాకంబర్యై నమః మహాశ్వేతాయై నమః ధూమాయై నమః ధూమ్రేశ్వర్యై నమః ఈశ్వర్యై నమః వీరభద్రాయై నమః మహాభద్రాయై నమః మహాదేవ్యై నమః మహాసూర్యై నమః శ్మశానవాసిన్యై నమః దీప్తాయై నమః చితిసంస్థాయై నమః చితిప్రియాయై నమః కపాలహస్తాయై నమః ఖట్వాంగ్యై నమః ఖడ్గిన్యై నమః శూలిన్యై నమః హాళిన్యై నమః కాంతారిణ్యై నమః మహాయోగిన్యై నమః యోగమార్గాయై నమః యుగగ్రహాయై నమః ధూమ్రకేతవే నమః
మహాస్యాయే నమః ఆయుషే నమః యుగానాం పరివర్తిన్యే నమః అంగారిణ్యే నమః అంకుశకరాయే నమః ఘంటావర్ణాయే నమః చక్రిణ్యే నమః వేతాళ్యే నమః బ్రహ్మవేతాళికాయే నమః మహావేతాళికాయే నమః విద్యారాజ్ఞే నమః మోహరాజ్ఞే నమః మహోదర్యై నమః భూతాయై నమః భవ్యాయై నమః భవిష్యాయై నమః సాంఖ్యాయై నమః యోగాయై నమః తపసే నమః దమాయై నమః ఆధ్యాత్మాయై నమః ఆదిదేవాయై నమః ఆదిభూతాయై నమః అంశాయై నమః ఘంటారవాయై నమః విరూపాక్షే నమః శిఖివిధే నమః శ్రీశప్రియాయై నమః ఖడ్గహస్తాయై నమః శూలహస్తాయై నమః గదాహస్తాయై నమః మహిషాసురమర్ధిన్యై నమః మాతంగే నమః కౌశిక్యై నమః బ్రహ్మవాదిన్యై నమః ఉగ్రతేజసే నమః సిద్ధసేనాయై నమః జృంభిణ్యై నమః మోహిన్యై నమః జయాయై నమః విజయాయై నమః వినతాయై నమః కద్రవే నమః ధాత్రే నమః విధాత్రే నమః విక్రాంతాయై నమః ధ్వస్తాయై నమః మూర్ఛాయై నమః మూర్ఛన్యై నమః దమన్యై నమః ధర్మిణ్యై నమః ధమ్యాయై నమః భేదిన్యై నమః తాపిన్యై నమః తప్యై నమః బంధిన్యై నమః వాదిన్యై నమః బంధాయై నమః బోధాతీతాయై నమః బుధప్రియాయై నమః హరిణ్యై నమః హారిణ్యై నమః హంత్రే నమః హరిణ్యై నమః ధారిణ్యై నమః ధరాయై నమః విషాదిన్యై నమః సాధిన్యై నమః సంధ్యాయై నమః సంతోపతన్యై నమః ప్రియాయై నమః రేవత్యై నమః కాళకర్ణ్యై నమః సిద్ధ్యై నమః లక్ష్మే నమః అరుంధత్యై నమః ధర్మప్రియాయై నమః ధర్మరథ్యై నమః ధర్మిష్ఠాయై నమః ధర్మచారిణ్యై నమః పుష్ట్యై నమః శాత్యై నమః సినీవాల్యై నమః కుహ్వే నమః ఋతుమత్యై నమః మృత్యై నమః త్వాష్ట్రే నమః వైరోచన్యై నమః మైత్రే నమః నీరజాయై నమః కైటభేశ్వర్యై నమః బ్రాహ్మణ్యై నమః బ్రాహ్మణ్యై నమః బ్రాహ్మాయై నమః బ్రాహ్మర్యై నమః భ్రమాయై నమః నిష్కళాయై నమః కళహాయై నమః నీతాయై నమః కౌలాకారాయై నమః కళేవరాయై నమః విద్యుజ్జిహ్వాయై నమః
వర్షిణ్యే నమః హిరణ్యాక్షనిపాతిన్యై నమః జితకామాయై నమః కార్ముకాయై నమః కోలాయై నమః కల్పాగ్నే నమః కళాయై నమః కళాయై నమః ప్రధావకాయై నమః తారకాయై నమః తారాయై నమః హితాత్మనే నమః హితవేదిన్యై నమః దురక్షరాయై నమః పరబ్రహ్మణే నమః మహాదానాయై నమః మహాహవాయై నమః వారుణ్యై నమః జరుణ్యై నమః వాణ్యై నమః వీణాయై నమః వేణ్యై నమః విహంగమాయై నమః మోదప్రియాయై నమః మోహిన్యై నమః ప్లవనాయై నమః లావిన్యై నమః పుత్రే నమః అజరాయై నమః లోహితాయై నమః వక్షాయై నమః ప్రతప్తాయై నమః విశ్వజనన్యై నమః మనసే నమః బుద్ధ్యై నమః అహంకారాయై నమః క్షేత్రపాలికాయై నమః చతుర్వేదాయై నమః చతుర్వేదాయై నమః చతుష్పాదాయై నమః చతురంతరాయై నమః చర్విణ్యై నమః చోరిణ్యై నమః చార్యై నమః శాంకర్యై నమః చర్మలేఖ్యై నమః నిర్లేపాయై నమః నిష్ప్రపంచాయై నమః ప్రశాంతాయై నమః నిత్యవిగ్రహాయై నమః స్తవ్యాయై నమః స్తవప్రియాయై నమః వ్యాళాయై నమః గురవే నమః ఆశ్రితవత్సలాయై నమః నిష్కళంకాయై నమః నిరాళంబాయై నమః నిర్ద్వంద్యాయై నమః నిష్పరిగ్రహాయై నమః నిర్గుణాయై నమః నిర్మలాయై నమః నిత్యాయై నమః నిరీహాయై నమః నిరఘాయై నమః నవాయై నమః నిరింద్రియాయై నమః నిరాభాసాయై నమః నిర్మోహాయై నమః నీతికాయికాయై నమః నిరందనాయై నమః నిష్కళాయై నమః నీలాకారాయై నమః నిరామయాయై నమః ముండాయై నమః నిరుపాయాయై నమః ముండాయై నమః నిరూపాయై నమః వికృతాయై నమః పింగళాక్షే నమః గుణోత్తరాయై నమః పద్మగర్భాయై నమః విశ్వగర్భాయై నమః విలక్షణాయై నమః పరమాత్మనే నమః పరేశాన్యై నమః పరాయై నమః పారాయై నమః పరంతపాయై నమః సంసారసేతవే నమః క్రూరాక్షే నమః మూర్ఛాయై నమః ముక్తాయై నమః మనుప్రియాయై నమః విస్మయాయై నమః గుర్జయాయై నమః దక్షాయై నమః ధనుహంత్రే నమః వరాభయదాయిన్యై నమః దయాలయాయై నమః పరబ్రహ్మణే నమః ఆనందరూపాయై నమః సర్వసిద్ధివిదాయిన్యై నమః హలిముసలిన్యై నమః మహావారాహ్యై నమః. నేను చెప్పేటువంటి నామాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనం చేసినటువంటి నామాల్లో తెలిసో తెలియకో అక్షర దోషాలు దొర్లినట్లయితే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి.
శ్రద్ధగా 9 రోజులు కూడా కార్యక్రమాన్ని వీక్షించినటువంటి వారికి ఈ సహస్రనామ స్తోత్రం బాగా అవగతమవుతుంది. వారాహి రూపాన్ని అర్చించేటప్పుడు అమ్మవారు యజ్ఞస్వరూపిణి అని, అమ్మవారి నుంచే యజ్ఞ సామాగ్రి అంతా కూడా ఉద్భవించిందని మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన నామాలన్నీ కూడా మనకి స్తోత్రంలో దర్శనమిస్తూ వచ్చాయి. అలానే అరిఘ్నే నమః, సమస్తమైనటువంటి శత్రువులను కూడా సంహరించేటువంటి తల్లి ఆ తల్లని, ఇలా మనం ఈ స్తోత్రంలో మనం గతంలో చెప్పుకున్నటువంటి వైభవం అంతా కూడా దర్శనింప చేస్తూ వస్తున్నటువంటి నామావళి ఈ వారాహి సహస్రనామావళి కనుక శ్రద్ధగా వినటువంటి వారికి ఇవన్నీ కూడా ఒకసారి మనస్సులో స్ఫురించి ఆ పులకింత అనేటువంటిది కలిగి ఉంటుందని చెప్పని భావిస్తున్నాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. నారాయణ నారాయణ నారాయణ, శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. శ్రద్ధ కలిగినటువంటి వారికి నవరాత్రులు పూర్తయిపోతున్నాయంటే బాధ కలుగుతుంది. అయ్యో 9 రోజులు అప్పుడే గడిచిపోయినాయా, మళ్ళా ఈ నవరాత్రులు ఎప్పటికొస్తాయో, మళ్ళీ అమ్మవారిని వారాహి తల్లిని ఎప్పటికి మేము పూజించుకోగలుగుతామో కదా అనేటువంటి ఒక బాధ ఆవరిస్తుంది. ఇది పిల్లవాడిని వదలలేక బడిలో తల్లి వదిలేటువంటి బాధ లాంటిదని చెప్పుకోవచ్చు. కనుక అటువంటి వారు కేవలం ఈ 9 రోజులే పూజించాలని లేదు. ప్రతిరోజు చక్కగా సాయంకాలం వేళ రాత్రి చీకరబడిన తర్వాత అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ వారాహి సహస్రనామావళితోటి ప్రతిరోజు కూడా అమ్మవారిని అర్చిస్తూ ధూపాన్ని వేసి పానకం, పండు, ఫలం ఇటువంటి వాటన్నిటిని కూడా నివేదన చేయవచ్చు. దీనివల్ల చెడు మార్గంలో మా పిల్లలు ఉన్నారు అనుకునేటువంటి వారికి ఆ పిల్లలు సన్మార్గంలోకి వస్తారు. దారి కనబడట్లేదు అనుకునేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి దారి కనబడుతుంది. అలానే కార్యక్రమం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి ఫలితాలు అన్నీ కూడా కలుగుతాయి. అంటే ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు నియమంగా ఆరాధన చేస్తున్నటువంటి కారణం చేత ఇదొక తపస్సుగా పరిణమించి ఆ తల్లి యొక్క అనుగ్రహం వేగంగా కలిగి మనకి ఏది హితమో అవన్నీ కూడా కలుగుతాయి. కనుక ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు. అద్భుతమైనటువంటి వారాహి నవరాత్రుల్లో శుక్రవారం కలిగినటువంటి ఈ రోజున మనమందరం కూడా ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాము అని చెప్పని అద్భుతమైనటువంటి వారాహి నవరాత్రుల్లో 9వ రోజు శుక్రవారం కలిగినటువంటి ఈ రోజున మనమందరము కూడా ఆ తల్లిని సేవించుకొని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాము అని చెప్పని మనమందరము కూడా భావించవచ్చు. ఈ యొక్క సౌజన్యాన్ని, ఈ సౌకర్యాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ కూడా కలగజేసినటువంటి భక్తి టీవీ వారికి మరొక్క మారు మనందరము కూడా కృతజ్ఞతలను ఆవిష్కరించుకుందాం. వారి యందు అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఉంచి ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేయించడానికి గాను సద్బుద్ధిని కలగజేయాలని, తద్వారా మనమందరము తరించాలని చెప్పని ప్రార్థిద్దాం. యజ్ఞస్వరూపిణి అయిన మహావారాహిదేవిని సహస్రనామావళితో అర్చించుకున్నాం కదా. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని కోరుకుంటూ చివరిగా మహామంగళహారతితో పరిసమాప్తం చేసుకుందాం. గురువుగారిని మహామంగళహారతి ఇవ్వవలసిందిగా మనవి. కర్పూర నీరాజనం ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణో తమదస్తు వారే సర్వాణి రూపాణి విచిర్య ధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే ఓం మానో హి గుంతే జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాదయ హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యోదానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమన్నారాయణి నమోస్తుతే నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదా స్మృతాం సర్వం శ్రీరస్తు సమస్తు సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి జై జై వారాహి మాతా కీ జై జగదంబా విశ్వపాలిని మాతా కీ వారాహి మాతా కీ జై.